గైస్ మనకి వేరియబుల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. నేను ఆ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో చెప్తా గైస్. అసలు ఈ వేరియబుల్ పర్పస్ ఏమి అంటే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే టు స్టోర్ డేటా ఇన్ ర్యామ్. మీ అందరికీ ర్యామ్ తెలుసు కదా, మన అదొక హార్డ్వేర్ మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఉంటుంది. సో ఈ ర్యామ్లో ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. గైస్ ర్యామ్లో డేటా టెంపరరీగా స్టోర్ అవుతుందా, పర్మనెంట్గా స్టోర్ అవుతుందా? జనరల్గా అడుగుతున్నా. టెంపరవరీగా స్టోర్ అవుతుంది, ఓకేనా. సో మన ల్యాప్టాప్ అని షట్ డౌన్ చేసేసామనుకో దీంట్లో ఉన్న ర్యామ్లో ఉన్న డేటా మొత్తము డిలీట్ అయిపోతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఒక డేటాని ఎలా ఇవ్వాలి, పైథాన్ యూజ్ చేసి ఒక డేటాని ర్యామ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ ఏమి అంటే ఫస్ట్ మనము ఒక యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పా కదా, యూజర్ డిఫైన్ నేమ్స్ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ ఒక ఈక్వల్స్ సింబల్ పెట్టి ఇక్కడ మనము డేటా ఇవ్వాలి. సో ఫస్ట్ యూజర్ డిఫైన్ వేరియబుల్ నేమ్స్ అంటే ఏం గైస్ అంటే ఎవరైతే కోడ్ రాస్తున్నారో వాళ్ళు ఒక నేమ్ ఇవ్వాలి, దాన్ని మనం యూజర్ డిఫైన్ నేమ్ అంటాం. సో నేను మీకు 5 రూల్స్ చెప్పా కదా, సో ఆ 5 రూల్స్ ప్రకారమే ఇక్కడ మనకి ఇచ్చే నేమ్ ఉండాలి. సో మీరు ఎవరైతే ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో చూడండి, ఒక వీడియో ఉంటుంది యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్ అని. సో ఆ 5 రూల్స్ ప్రకారమే మీరు ఇక్కడ నేమ్ ఇవ్వాలి, లేకపోతే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ దెన్ మీరు ఏం పెట్టాలి, ఇక్కడ ఈక్వల్స్ సింబల్ పెట్టాలి. అండ్ దెన్ మీకు ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, డేటా ఇవ్వచ్చు. డేటా అంటే ఏం గైస్, ఈ సిక్స్లో మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, నెంబర్స్, క్యారెక్టర్స్, ఫైల్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో మీరు ఏవైనా పెట్టచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం పోయి మనకి ర్యామ్లో టెంపరవరీగా స్టోర్ అవుతుంది, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నేను ఇక్కడ స్మాల్ ఏ అని ఇస్తున్నా, స్మాల్ ఏ అని ఇచ్చి ఈక్వల్స్ టు పెట్టి ఇక్కడ ఒక డేటా ఇస్తున్నా, జస్ట్ 3 అని ఇస్తున్నా. సో ఇక్కడ ఇది వ్యాలిడ్ నేమా కాదు గైస్, ఏ అనేది ఎస్ వ్యాలిడ్. ఎందుకు, అకార్డింగ్ టు ది రూల్ నెంబర్ 1 మనం ఒక స్మాల్ లెటర్ని వాడచ్చు. సో ఇది వ్యాలిడ్. అండ్ దెన్ ఈక్వల్స్ టు పెట్టా, ఇక్కడ కూడా ఈక్వల్స్ టు ఉంది, అదే కదా సింటాక్స్. అండ్ దెన్ డేటా అన్నాడు, ఇక్కడ నేను 3 ఇచ్చా. 3 అనేది ఏమి ఇక్కడ ఇంటీజర్, -∞ to +∞ మధ్యలో ఉంది, అంటే ఇది కూడా వ్యాలిడ్. సో ఇప్పుడు మనం దీని ఒక వేరియబుల్ అనొచ్చా, ఎస్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని క్లిక్ చేస్తున్నా ఇక్కడ నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. అంటే దాని మీనింగ్ ఏమి, ఇప్పుడు ఈ 3 అనేది పోయి ఈ ర్యామ్లో స్టోర్ అయ్యింది అని. అంటే టెంపరవరీగా ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేస్తే నాకు మళ్ళీ 3 అనేది అలానే ఉంటుంది, ఆ ర్యామ్లో ఉండదు, ఓకేనా. ఈ ల్యాప్టాప్ ఓపెన్లో ఉన్నంత వరకు మాత్రమే ఈ 3 అనేది మనకి ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ ర్యామ్లో ఎలా స్టోర్ అవుతుందో నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి గైస్, ఈ ర్యామ్లో ఎలా స్టోర్ అవుతుందంటే ఫస్ట్ మనకి ర్యామ్ చూసేకి ఇలా ఉంటుంది, ఇలా ఒక బాక్స్ మాదిరి ఉండి ఇలా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి మళ్ళీ ర్యామ్లో, ఇలా ఉంటుంది మనకి ర్యామ్ చూసేకి. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఏ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చా, అవునా. అప్పుడు ఈ పైథాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న బాక్సెస్లో ఒక బాక్స్ని ఇలా ఆక్రమిస్తుంది, ఒక బాక్స్ని ఆక్యుపై చేసి ఈ బాక్స్లో 3 అని రాసుకుంటుంది. అండ్ ఈ బాక్స్ యొక్క నేమ్ ఏమి అంటే ఏ, ఓకేనా. సో ఇలాగా మనకి పైథాన్ ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 4.64 అని ఇస్తా, అప్పుడు ఏం జరుగుతుంది గైస్, సారీ ఇక్కడ మనం బి తీసుకుందాంలే, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ బి తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక బాక్స్ ఆక్రమించి 4.64 అని పెట్టి దీనికి నేమ్ బి అని ఉంటుంది, ఓకేనా. అండ్ దెన్ సి ఈక్వల్స్ టు -3 అని ఇస్తా, అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొక బాక్స్ ఆక్యుపై చేసుకుంటుంది, ఇక్కడ -3 ఇస్తుంది, ఈ బాక్స్ నేమ్ వచ్చి సి అని పెట్టుకుంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళా సి ఈక్వల్స్ టు 2 అని ఇస్తున్నా, ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఆల్రెడీ సి అనే నేమ్ ఉంది కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కొత్తగా ఇంకో బాక్స్ క్రియేట్ చేయదు, ఈ సి బాక్స్లోనే ఇక్కడ -3ని డిలీట్ చేసేసి 2ని స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా. సేమ్ అలానే నేను ఇక్కడ బి ఈక్వల్స్ టు -5 అని ఇచ్చా, ఈ బి అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మనకి సెకండ్ బాక్స్. సో ఇక్కడ 4.64ని డిలీట్ చేసేసి -5 అని చేసుకుంటుంది. నేను మళ్ళీ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 4 అని పెడతా ఇలాగా, అప్పుడు ఏం జరుగుతుంది, ఏ అనేది ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ 3ని డిలీట్ చేసేసి ఈ బాక్స్లో 4 అని పెట్టుకుంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కొత్తగా మనం నేమ్ ఇస్తుంటే ర్యామ్లో లేని నేము అప్పుడు అది కొత్త బాక్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో డేటా పెట్టుకుంటుంది. అదే ఆల్రెడీ ఉన్న నేమ్స్నే మనం వాడి వాల్యూ ఇస్తున్నామంటే ఉన్న వాల్యూని డిలీట్ చేసేసి కొత్త వాల్యూని ర్యామ్లో పెట్టుకుంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ 3 అని ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ వాడి మనం ఏం చేయొచ్చు గైస్, ఈ ప్రింట్లో ఈ స్మాల్ బ్రాకెట్స్లో మనం ఏమేమి డేటా అయితే ఇస్తామో అదంతా మనకి అవుట్పుట్లో పడుతుంది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఇలా ఇచ్చా 1 అని, ఇలా డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసా. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఏ అని ఇస్తున్నా, అంటే ఇండైరెక్ట్గా వాల్యూ ఇస్తున్నా. ఏలో ఏముంది ఇప్పుడు మనకి 3 కదా, అంటే ఇండైరెక్ట్గా నేను 3 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏం పడుతుంది, 3 పడుతుంది. అబ్జర్వ్ చేయండి, 3 పడిందా, ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే
ఏ ఈక్వల్స్ టు 5 అని పెడుతున్నా. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఏమో ఏ ఈక్వల్స్ టు 3 అంటే అలా నేను చూపించాక ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాగానే, ఇలా ఒక బాక్స్ క్రియేట్ అయ్యి దాంట్లోకి 3 వెళ్తుంది. కానీ ఇక్కడ నేను సెకండ్ ఏమి ఇస్తున్నా, 5 ఇస్తున్నా. కానీ ఏ అనేనేమో ఆల్రెడీ ఉంది కదా ర్యామ్లో, అప్పుడు ఈ 3 డిలీట్ చేసేసి అది 5 పెట్టుకుంటుంది. సో మనకి ఫైనల్ వాల్యూ ఏముంటుంది, ఏలో 5 ఉంటుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏం పడుతుందంటే 5 అని ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, పడిందా 5 అనేది. సో ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్టా? మీరు ఆల్రెడీ ఉన్న నేమ్ని వాడుకొని ఇంకొక వాల్యూ ఇస్తే ఈ వాల్యూ డిలీట్ చేసేసి కొత్త వాల్యూ పెట్టుకుంటుంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గైస్ వేరియబుల్స్ గురించి. సో ఇప్పుడు ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. అసలు వేరియబుల్స్ ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఎందుకుంది పైథాన్లో, మనము డేటాని స్టోర్ చేసుకుండే ర్యామ్లో. ఓకేనా? అండ్ దీన్ని ఎలా స్టోర్ చేయాలి అంటే ఒక సింటాక్స్ ఉంది. ఇలాగ ఫస్ట్ మనం ఒక యూజర్ డిఫైన్ నేమ్ ఇచ్చుకొని మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. దాని పక్కన ఈక్వల్స్ టు సింబల్ పెట్టాలి. అండ్ దెన్ ఇక్కడ మనము డేటా అనేది ఇవ్వచ్చు. డేటా అంటే ఏమి, ఈ 6 టైప్స్. ఈ 6 టైప్స్లో మీరు ఏమని ఇవ్వచ్చు. ఇక్కడ నేను నెంబర్స్ తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం గైస్. ఇక్కడ నేను app_123 అని తీసుకున్నా. అలా ఇవ్వచ్చు నేను వేరియబుల్ నేము. అకార్డింగ్ టు ద యూజర్ డిఫైన్డ్ నేమింగ్ రూల్స్ ఇది వ్యాలిడే కాదా? వ్యాలిడే. ఎందుకంటే స్మాల్ లెటర్స్ వ్యాలిడే, అండర్ స్కోర్ వ్యాలిడే, నెంబర్స్ వ్యాలిడే. ఇప్పుడు ఈక్వల్స్ సింబల్ పెట్టా. ఇక్కడ గైస్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు అంతా నేను ఓన్లీ నెంబర్సే వాడా కదా, ఇంటీజర్స్, ఫ్లోట్స్. ఇప్పుడు నేను ఇక్కడ క్యారెక్టర్స్ వాడుతున్నా. సో మీరు క్యారెక్టర్స్ అనేవి ఎలా ఇవ్వాలి అంటే ఇలా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. సింగిల్ కోట్స్ పెట్టి ఇక్కడ నేను క్యాపిటల్ ఏ అని ఇస్తున్నా. సో బాగా వినండి, మీరు ఇంటీజర్స్, ఫ్లోట్స్ అయితే ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు ఈక్వల్స్ టు పెట్టేసి. కానీ మీరు క్యారెక్టర్స్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అవి సింగిల్ కోట్స్లో ఉండాలి, అది రూల్. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, నేను దీన్ని రన్ చేస్తే, సారీ ఇక్కడ కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను మార్క్ డౌన్ తీసుకున్నాను, దాంట్లో రన్ చేయలేము మనం. ఇప్పుడు ఏమవుతుంది గైస్, నేను దీన్ని రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ వినండి ఒకసారి, స్క్వేర్ బాక్స్లో చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొక బాక్స్ ఇలా ఆక్రమిస్తుంది. అది ఇంకొక బాక్స్ ఆక్రమించి నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, లెటర్ ఏ అని ఇచ్చా కదా. సో దీంట్లో ఏ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ ఏమని ఉంది, app123 అని ఉంది. సో దీనికి app_123 అని పెట్టుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. దీన్ని రన్ చేశాను, ఒకటేసారి ప్రింట్ కూడా రాసేద్దాం గైస్. అవుట్పుట్లో కూడా చూద్దాం, మనకు తెలుస్తుంది కదా ఇది రన్ చేసి అసలు ఇది సేవ్ అయిందా లేదా ర్యామ్లో అని. app123 అని ఇచ్చా. ఇప్పుడు దీన్ని రన్ చేశా. సో ఇక్కడ వచ్చిందా మనకి ఏ అని చెప్పి. సో అంటే ఏం జరిగింది, ఈ ఏ అనేది పోయి ఈ ర్యామ్లో స్టోర్ అయింది, అంటే ఈ వేరియబుల్ నేమ్తో. అండ్ ప్రింట్ చేస్తూనే అది మనకి ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, నెంబర్స్ అయితే మీరు డైరెక్ట్గా ఇవ్వాలి, క్యారెక్టర్స్ అయితే మీరు ఇలా ఇవ్వాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ శాట్ అని తీసుకుంటున్నా. శాట్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ పెట్టి బనానా అని ఇస్తున్నా. సో మనం ఎందుకు గైస్ ఇక్కడ నేను సింగిల్ కోట్స్ ఇచ్చాను, ఇక్కడ క్యారెక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్ కానీ ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్ కానీ ఏ ఉన్నా సరే మనము ఇలా సింగిల్ కోట్స్లో పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రింట్ అని రాసుకుంటుంది. ఇక్కడ ప్రింట్ అని రాసి శాట్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బనానా అనేది శాట్లోకి పోతుంది, మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వచ్చింది ఆ బనానా అనేది. దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది గైస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ బాగా వినండి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ రాబోతుంది మనకి. ఇంతకుముందు నేను ఇక్కడ ఏమి ఇచ్చా గైస్, సింగిల్ లెటర్ ఇచ్చా, అంటే ఓన్లీ సింగిల్ లెటర్ పడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చాను, బనానా అని ఇచ్చిన, అవునా? ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే గైస్, ఇది బీకి ఒక బాక్స్ ఆక్రమిస్తుంది. ఓకేనా? ఏకి ఒక బాక్స్ ఆక్యుపై చేస్తుంది. అగైన్ ఇలా ఎన్నుకొకటి, ఏకొకటి, ఇంకో ఎన్నుకొకటి, ఇలా ఇంకొక ఏకోటి. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాక్స్ను ఆక్యుపై చేస్తుంది ఇది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బాక్సులు అన్నిటికీ కలిపి, ఈ బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ అన్నిటికీ కలిపి దీన్ని నేమ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, శాట్ అని ఇచ్చాం. శాట్ అని నేమ్ ఇస్తుంది. ఓకేనా? సో మీరు బాగా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే ఇక్కడ రాస్తున్నాను, ఒక లెటర్ ఇస్తే, ఓకేనా, ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక బాక్స్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది ర్యామ్లో. ఓకేనా? బట్ ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తే ఒక్కొక్క దానికి, ఓకేనా, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక బాక్స్ ఆక్యుపై చేస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఫ్యూచర్లో చాలా వాడబోతాం దీని గురించి. నేను చెప్తాను ఫ్యూచర్లో ఏం వాడతాం ఎలాగని. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక క్యారెక్టర్ ఇస్తే మాత్రము ర్యామ్లో ఒక బాక్స్ క్రియేట్ చేసుకుంటుంది, ఒక బాక్స్ ఆక్యుపై చేసుకుంటుంది. అదే ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇచ్చామంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేసుకొని ఈ బాక్సెస్ అన్నిటికీ కలిపి ఒక నేమ్ పెట్టుకుంటుంది, శాట్ అని చెప్పి.
ఓకేనా. సో ఇది గ్యాస్ వేరియబుల్స్ యొక్క స్టోరీ. ఒకసారి రివైజ్ చేస్తాను, బాగా వినండి. సో అసలు ఇవి ఇక్కడ ఇది వేరియబుల్స్ అంటే ఏం చేస్తుందంటే ర్యామ్లో డేటాను స్టోర్ చేసుకుంటుంది టెంపరవరీగా. ఇది సింటాక్స్. అండ్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చేట్లు ఉంటే మనము డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, సింగిల్ కోట్స్ అవసరంలా. అది ఇంటీజర్స్ అయినా సరే, ఫ్లోట్ అయినా సరే. కానీ మనము క్యారెక్టర్స్ ఇస్తున్నామంటే సింగిల్ క్యారెక్టర్ కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ మనం ఏమి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇలా కోట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ర్యామ్లో ఎలా ఉంటుంది, సింగిల్ క్యారెక్టర్ ఇస్తే ఒక బాక్సే ఆక్యుపై చేస్తుంది. అదే ఇలా ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేసి అన్ని బాక్సెస్కి కలిపి మనము ఇలాగా ఒక నేమ్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గైస్ దీనికి. గైస్ ఇప్పుడు ఇక్కడ మనము ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నాము ఒక వేరియబుల్లో, ఒక వాల్యూవే, అవునా? అంటే ఒక్కసారికి, అంటే ఒక లైన్లో మనము ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటున్నాం. అలా కాకుండా గైస్ మనం ఇలా చేయొచ్చు, ఏ కమా బి కమా సి అని పెట్టి ఈక్వల్స్ సింబల్ పెట్టి నేను 1,3.4, ఇక్కడ నేను బ్యాట్ అని ఇస్తున్నా. మీకు కామన్ సెన్స్ వాడండి గైస్. దీని మీనింగ్ ఏమి, ఈ 1 అనేది ఏలోకి పోతుంది, 3.4 అనేది బీలోకి పోతుంది, బ్యాట్ అనేది సిలోకి పోతుంది. అంటే ఇక్కడ ఏం చేశాను, నేను ఒక్క లైన్లో ఒక వేరియబుల్ మాత్రమే స్టోర్ చేసుకుంటున్నా. ఐ మీన్ ఒక లైన్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక వాల్యూలో నేను ఒకటి కంటే ఎక్కువ స్టోర్ చేసుకుంటున్నా. ఎలా స్టోర్ చేసుకోవాలంటే జస్ట్ కమా ఇచ్చి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వండి, ఇంకొక కమా ఇచ్చి ఇంకో వేరియబుల్ నేమ్ ఇవ్వండి. మీరు ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ కమా పెట్టి ఇంకొకటి వేరియబుల్, ఇలాగ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పక్కన కూడా మీరు వాల్యూస్ అలానే ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆర్డర్ ప్రకారం ఏం వాల్యూ అయితే ఉందో అది దీంట్లోకి పోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చా, నేను 1 ఇచ్చా కదా. సో ఇక్కడ 1 అని ఇలా పడుతుంది, 1 అని ఇలా పడి దీనికి నేమ్ ఏముంది, ఏ అని ఉంది. సెకండ్ ఏముంది మనకి వాల్యూ ఇక్కడ 3.4 అని ఉంది. సో 3.4 అని ఇంకొక బాక్స్ ఆక్యుపై చేసుకొని ఇక్కడ బి అని పడుతుంది. ఇంకోటి ఏమి అంటే బ్యాట్ అని ఉంది. సో బ్యాట్కి ఏం పడుతుంది గైస్, BAT. 3 బాక్సులు ఆక్రమించుకుంటుంది, ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 3 బాక్సులకి కలిపి సి అని నేమ్ పడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుందో. ఒకసారి చెక్ చేద్దామా ప్రింట్ వాడి, ఇది మనకు అవుట్పుట్లో ఏమొస్తుందో. సో ప్రింట్ అని ఇచ్చి నేను ఏ అని ఇస్తున్నా, అలానే కమా బి కమా సి. సో ఇప్పుడు ఏం జరుగుతాయి గైస్, మనకి 3 వాల్యూస్ ఒకటే లైన్లో పడతాయి. ఈ వాల్యూకి మధ్య ఏముంటుంది గైస్, ఇప్పుడు స్పేస్ ఉంటుంది. ఎందుకంటే నేను సెప్ అని పారామీటర్ ఇలా సెప్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు దాని మధ్యలో ఏం వాల్యూ ఉంటుందో అది వస్తుంది. సో ఇప్పుడు రన్ చేశానా. సో ఇప్పుడు ఏమొచ్చింది, నాకు 1 స్పేస్ 3.4 స్పేస్ బ్యాట్ అని ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి, అంటే ఒకటే లైన్లో మనము ఎలాగ స్టోర్ చేసుకోవాలని. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ గైస్, ఇదే ఇంకా ఈ వేరియబుల్స్లో లాస్ట్ పాయింట్ ఇది. ఏమి అంటే ఇక్కడ చూడండి, ఒకటే లైన్లో మనము డిఫరెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం. బట్ నేను ఇప్పుడు ఇలా ఇస్తున్నా, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని ఇస్తున్నా, అండ్ ఈక్వల్స్ టు 9 అని ఇచ్చా. అంటే దీని మీనింగ్ ఏం గైస్, కామన్ సెన్స్ వాడండి. ఇంతకుముందు ఏమో ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేసుకున్నా, కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ 3 వేరియబుల్స్లో నేను ఒకటే వాల్యూ స్టోర్ చేసుకున్నా. అంటే ఇప్పుడు నేను ప్రింట్ ఏబీసీ అన్నాను అనుకో, నాకు 3 సార్లు 9 పడుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్లో మీరు ఒకటే వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఇవ్వాలి, ఈక్వల్స్ టు సింబల్, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని. సో ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ రాస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఏ కమా బి కమా సి అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, నాకు ఇక్కడ ఏమొచ్చాయి, 3 9s వచ్చాయి. ఎందుకంటే ఈ 3 వేరియబుల్స్లో నాకు ఉండేది 9s మాత్రమే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో, ఇది బ్యాక్గ్రౌండ్లో ఎలా స్టోర్ అవుతుందో చూసుకుందాం గైస్. సో ఇక్కడ చూడండి బాగా, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు 9 అని ఇచ్చా. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి గైస్, ఇక్కడ ఒక వాల్యూ ఉంది. అంటే ఇలాగ నాకు ఒక బాక్స్ మాత్రమే తీసుకుంటుంది ఇది. ఓకేనా, బాగా వినండి, ఒక బాక్స్ మాత్రమే ఆక్రమిస్తుంది. ఇంతకుముందు ఒక్కొక్క బాక్స్కి ఇలా ఒక నేమ్ ఉంది, ఏ కానీ బి కానీ సి కానీ. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని నేమ్స్ ఇచ్చాము, 3 నేమ్స్ ఇచ్చాము. కాబట్టి బాక్స్ ఏమో ఒకటే ఆక్రమిస్తుంది, ఈ బాక్స్కి మాత్రం నేము 3 నేమ్స్ ఉంటాయి, ఏ కమా బి కమా సి అని. చాలామంది ఏమనుకుంటారంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో ఇలాగ 3 బాక్సెస్ ఆక్రమించి 3 times 9 స్టోర్ చేసుకుంటుందేమో అనుకుంటారు. నో, ఇది తప్పు కాన్సెప్ట్. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఒక బాక్స్ మాత్రమే స్టోర్ చేసుకొని ఆ ఒక్క బాక్స్కే 3 పేర్లు పెట్టుకుంటుంది ఇది. ఓకేనా. సో ఇది గైస్, అంతే ఈ వేరియబుల్స్ గురించి. ఇంకా ఇంతకుమించి దీని గురించి ఇంకా వేరే డేటా ఏమీ లేదు ప్రపంచంలో. సో ఇది గైస్ వేరియబుల్స్ యొక్క డేటా. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇది మాత్రమే నేర్చుకునేస్తారు, అంటే ఇలా వేరియబుల్ ఉంది వాల్యూ పెట్టుకునేచ్చు అని. నో, మీరు ఏం తెలుసుకోవాలంటే దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి. మీరు అప్పుడే ప్రోగ్రామ్స్ మీద ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు. ఓకేనా. సో యా.